అంత పెద్ద మనిషి ఆయన. అయితే నా శత్రువు నా కాళ్ళు నరికినాడు రా, చెయ్యి నరికినాడు. అశుద్ధం కడుక్కునే చేత్తో అన్నం తినేటట్టు చేసినాడు. ఆ సమరసింహారెడ్డిని చంపి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి నా కాళ్ళ దగ్గర పడేసిన వద్దు చూపించడు నా మీ ముఖాలు నాకు. పండి ఆపండి. ఒంటరిగా నిలిచిన ఒక్క మగాడు ఆయన గర్జనకి వీర రాఘవరెడ్డి అదిరిపోయాడు. అరవద్దు, అరిస్తే అమ్మ తోడు అడ్డంగా నరకేస్తా. సమరసింహారెడ్డి, నిన్ను చంపి నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సీమలో ఇసిరేయకుంటే నా పేరు ఈరరాఘవరెడ్డి కాదురా. నీ అమ్మ నిన్ను నిజంగా రాయలసీమ గడ్డ పైన కనుంటే, నీ అమ్మ పాలు నీ తాగుంటే, నీ అబ్బ నీకు మొలతాడు కట్టుంటే, నీ మూతి మీదున్నది మొలచిన మిసమే అయితే రారా రా, నన్ను చంపు రారా రా. మీ అందరినీ ఇక్కడే ఇప్పుడే తెగనరక్కపోతే ఈ మీసాన్ని గొరిగించుకుంటాను రా. రండ్రా రండి. పెద్ద పోరాటమే జరిగింది. కుక్క పిల్లల్ని చంపడం కాదురా, పులి పులి చేతుల్లో సత్తురారా. నిన్ను చంపేకి కత్తి ఎందుకురా, ఈ చేతులు ఎందుకురా, తొడ తట్టడం ఎందుకురా, ఈ కంటి చూపులు చాలురా.